ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. తల్లిదండ్రులను చూడండి, క్లుప్తంగా ఒకే ఒక మాట నేను మీతో చెప్పి ముగిస్తాను. తర్వాత ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు మనం తిరిగి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం లేక దేవుని ఉద్దేశ ప్రకారం ఒక చక్కని, ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టదలిచాడు. వాస్తవానికి మందిరము కట్టాలి అని ఆలోచన కలిగినది దావీదునకు. దేవుడు దావీదుతో చెప్పారు, నీవు ఈ మందిరము కట్టుటకు యోగ్యుడవు కాదు, ఈ మందిరము నిర్మించుటకు నీవు అర్హుడవు కాదు, గనుక నీ ఆలోచన నేను సఫలం చేస్తాను. నీవు ఆలోచించినది ఏది కూడా తప్పైతే కాదు, కానీ నేను నివసించేదానికి, నేను సంచరించేదానికి ఒక పరిశుద్ధ ఆలయమును నువ్వు కట్టాలి అని ఆలోచించిన ఆ ఆలోచనను నేను నీ సంతతి ద్వారా నెరవేరుస్తాను అని చెప్పిన దేవుడు దావీదు సంతతిలో నుంచి వచ్చిన సొలొమోనును ఎన్నుకున్నాడు. సొలొమోనుకు చక్కని ఆలోచన చెప్పాడు. ఆలోచన ప్రకారం ఒక సుందరమైన మందిరాన్ని, చూచుటకు చూడముచ్చటగా ఉండగలిగిన ఒక మందిరాన్ని, శ్రేష్టమైన వస్తువులతో, శ్రేష్టము కాని వస్తువులు కాదండి, శ్రేష్టమైన వస్తువులతో ఒక చక్కని ఆలయాన్ని కట్టాడు. ఆలయాన్ని కట్టిన తరువాత ఈ సొలొమోను ఆలయపు ముంగిట నిలబడి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ మరి తన మనసులో ఏ ఆలోచన కలిగిందో నాకు తెలియదు, కానీ ఆ దేవాలయపు ముంగిట ప్రజలందరూ, లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. లక్షల మంది సమూహం జ్ఞాని అయిన సొలొమోను ఎదుట నిలిచి ఉంది. ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ జ్ఞాని అయిన సొలొమోను, ఇశ్రాయేలుకు రాజుగా పిలువబడుతున్న ఈ సొలొమోను ఆ ప్రజలందరి ఎదుట దేవుని మందిరపు ముంగిట అలాగే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇది నా ఆలోచన కాదు, ఇది నా ఉద్దేశం కాదు, ఇదేదో అప్పటికప్పుడు నా హృదయములో వచ్చిన తలంపు అయితే కాదయ్యా. నా తండ్రి ఆలోచన నీకు ఇష్టమైంది. ఆ ఇష్టాన్ని నా ద్వారా నీవు నెరవేర్చుకునేదానికి ముందుకు అడుగు వేశావు. నన్ను కోరుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. ఈ మందిరాన్ని కట్టే విషయములో నీవు నాకు తోడై ఉన్నావు. నేను కాదంటలేదయ్యా. నా హృదయంలో ఉన్న ఒక అభిలాష, లేక నా హృదయములో ఉన్న ఒక ఆశ ఏంటంటే, ఇదిగో ఈ లక్షల మంది వచ్చి నీ యొద్దకు చేరి నీ సన్నిధిలో మొరపెడతారు కదా, మరి వారి మొర నీవు వినకుండా ఉంటావేమో. ఈ లక్షల మంది నీ యొద్దకు వచ్చి వారి మనసులో ఉన్నది, వారి హృదయములో ఉన్నది, వారికి కలిగిన తలంపు ప్రకారం నీ యొద్దకు వచ్చి మొరపెడుతారు కదా, మరి వారి మొరని వినకుండా ఉంటావేమో. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో అని ప్రజల కొరకు రాజు దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి మొరపెడుతున్నారు. వీరిని నీవు దాటిపోవద్దు, వీరిని నీవు త్రోసివేయవద్దు, వీరికి నీవు దూరం కావద్దు అని మొరపెడుతూ కన్నీరు కారుస్తుంటే దేవాతి దేవుడు కూడా అతనితో చెప్తున్నాడు, సొలొమోన్, ఓ సొలొమోన్,
కట్టబడిన ఈ ఆలయము మీద, నిర్మించబడిన ఈ ఆలయము మీద నా మనసును, నా కనుదృష్టిని, నా చెవులను నేను నిలుపుతాను. ఏ వ్యక్తి అయినా ఈ ఆలయములో అడుగుపెట్టి, ఏ వ్యక్తి అయినా నా ఆలయములో మోకరించి, ఏ వ్యక్తి అయినా తనకు కావలసిన అవసరాన్ని బట్టి నా యొద్దకు చేరి నా సన్నిధిలో మోకరించి ఏ వ్యక్తి నన్ను అడుగుతాడో నిశ్చయముగా వారికి కావలసిన ఈవులన్నీ నేను దయచేస్తాను అని దేవాతి దేవుడు అతనితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఈ రాజు దేవుని సన్నిధిలో చేరి మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేసి లేచి ఆ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదిస్తున్నాడండి. చూడండి, మీ అందరి నిమిత్తం, మీ అందరి కొరకు ఈ కట్టబడిన ఆలయములో దేవుని మనసు నిలబడినట్లుగా, ఈ కట్టబడిన ఆలయములో దేవుని కనుదృష్టి నిలిచి ఉన్నట్లుగా, ఈ కట్టబడిన ఈ ఆలయములో ఆయన చెవులు మీరు చేస్తున్న ప్రార్థన నిత్యము వినున్నట్లుగా నేను మీ కొరకు మోకరించి నా తండ్రిని వేడుకొన్నాను, నా తండ్రిని బ్రతిమిలాడాను. నా దేవుడు చెప్పాడు, వారు నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడితే నిశ్చయముగా వింటాను అని చెప్పారు అని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒకటి అంటున్నారు. చూడండి, నిశ్చయముగా ఇది మొదలుకొని యెహోవా మన పితరులకు తోడై ఉండినట్లుగా మీ అందరికీ కూడా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నారు. మీ అందరికీ ప్రభు తోడై ఉండబోతూ ఉన్నారు. నిశ్చయముగా మీ పితరులను ఆశీర్వదించినట్లే, నిశ్చయముగా మీ పితరుల మనవిని అంగీకరించినట్లే, నిశ్చయముగా మీ పితరులు చేస్తున్న ప్రార్థన మీద ఆయన మనసు నిలిపినట్లే, మీరు చేస్తున్న ఆ ప్రార్థన మీద ఆయన మనసును నిలిపి ఆయన కనుదృష్టి నిలబెట్టి మీకు తోడై ఉండి నిశ్చయముగా ఆయన మిమ్ములను ఆశీర్వదించబోతున్నారు అని ఈ జ్ఞాని అయిన సొలొమోన్ ఆ ప్రజలందరి ఎదుట నిలిచి వారిని ఆశీర్వదించినట్లుగా మనకు కనపడుతుందండి. ఈరోజు నేను చెప్పాలి అనుకున్న సందేశం ఏంటి అంటే, రాజు దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల నిమిత్తం. ఎవరి కొరకు? దేవుడు ఒక భారం అతని మీద ఉంచాడు. ఆ భారమును తలంచిన వాడే, ఆ భారము పట్ల భారము కలిగిన బాధ్యత కలిగిన వాడే ప్రజలందరి క్షేమము కోరి ఒకటి అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు, దేవుడు అంటారు నేను వారికి తోడై ఉంటా అన్నాడు. ఈ రాజు చేసిన ఒక పని ఏంటంటే, ఆలయపు ముంగిట ఏం చేశాడు? చదువుదామా మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. ఒక్కరు చదవన్నా. అదిగో ఇశ్రాయేలు సమాజం అందరి ఎదుట మోకాళ్ళుని 2 చేతులు ఆకాశం వైపెత్తి సొలొమోను దేవుని సన్నిధిలో చేరి ఇట్లని ప్రార్థించను. ఇక తలెత్తి నన్ను చూడండి. మీరు ఇంటికి వెళ్ళి 6వ అధ్యాయం అంతా చదువుకోండి, నేను చెప్పిన సంభవాలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి. సొలొమోను మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి ఈ ప్రజలను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదించినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది. ఈ ఆరాధనలో నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, రాజుగా పిలువబడుతున్న ఆ స్థానములో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు ఉన్నావు. రాజు దేశము క్షేమము కోరి, రాజు దేశ పరిస్థితిని చూచి ఆ దేశము బాగుపడాలని, ఆ దేశము క్షేమకరంగా ఉండాలని రాజు మోకాళ్ళుని. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే,
రాజు మోకాళ్ళ మీదకి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? తలెత్తి అందరూ నన్ను చూడండి, తలెత్తి చూడమన్నా. రాజు ఉన్నారండి. రాజు సింహాసనం దిగి అందరూ చూచున్నట్లుగా మోకాళ్ళ మీద ఉండవలసిన అవసరం ఏంటి? అవసరమా? చెప్పరేంటండి? రాజుకు 3 పూట్ల కడుపు నిండుతుంది, కట్టుకునేదానికి వస్త్రాలు ఉన్నాయి, నివసించేదానికి యోగ్యమైన ఇండ్లు కూడా, రాజభవనం కూడా ఉంది. నాకెందుకులే అన్నట్లుగా కూర్చున్నాడా? కూర్చోలేదండి. రాజుకు ఒక భారం ఉంది. ఏ భారం? నా దేశము నలుదిశల నెమ్మది కలిగి బ్రతకాలి. నా దేశంలో ఏ ఒక్కరు ఆకలితో అల్లల్లాడిపోకూడదు. నా దేశంలో ఏ ఒక్కరు నిందించబడకూడదు. నా దేశంలో ఏ ఒక్కరు కన్నీరు కార్చకూడదు. నా దేశంలో ఏ ఒక్కరు శత్రువుల భయముతో బ్రతకకూడదు అని రాజు తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి దిగివచ్చి ప్రజల క్షేమము కోరుకొని ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని నువ్వు దాటిపోవద్దు. నీవు నివసించేదానికి, నీవు సంచరించేదానికి ఒక ఆలయమును నేను కట్టాను. ఈ ఆలయములో నీ ఉండి ఈ ప్రజల పట్ల కార్యము జరిగించు అని ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. ప్రారంభించిన అతని ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక కుటుంబ యజమానిగా ఉన్న నీవు, ఒక కుటుంబ యజమానురాలుగా ఉన్న నీవు, నీ కుటుంబము క్షేమము కోరి, నీ పిల్లల క్షేమము కోరి ఏ ఒక్కరోజైనా నీకు కలుగుతున్న కష్టమును బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్న బాధను బట్టి, నీ హృదయములో మెదిలాడుతున్న మనోదుఖమును బట్టి ఏ ఒక్కరోజైనా దేవుని యొద్దకు వచ్చి మోకరించి కన్నీరు కార్చి ఎలుగెత్తిన రోజు ఒక్కటైనా ఉందా? ఏంటండి? ఏ ఒక్కరోజైనా బాధ కలిగినప్పుడు ఏం చేస్తున్నావు? మంచం ఎక్కి మూలుగుతూ కన్నీరు గారుస్తున్నావు. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నీ సమస్య నీ ప్రక్కన ఉన్న వారితో చెప్తున్నావు. ఇన్ని సమస్యలు నేను దాటుకోలేకపోతున్నానండి, ఇన్ని సమస్యల మీద నాకు జయం కలగలేకపోతుందండి, ఏంటా నా జీవితం అని వాళ్ళకు వీళ్ళకు చెప్పుకుంటున్నావు. కానీ నీకు కలిగిన శోధనను బట్టి ఏ ఒక్క రోజైనా దేవుని యొద్దకు వచ్చి మోకరించి, ప్రభువా నా సమస్య ఇది, నా జీవితపు మనుగడ ఇది, నాకు కలుగుతున్న కష్టం ఇది, నేను అనుభవిస్తున్న నష్టం ఇది అని ఏ ఒక్క రోజైనా దేవుని యొద్దకు వచ్చి మోకరించావా? ఏంటండి మోకరించే అనుభవం మనకెక్కడిది? మోకరించే అనుభవం లేకనే కదా ఈరోజు కుటుంబాలు కన్నీళ్ళ మధ్య నిలిచిపోయింది. మోకరించే అనుభవం లేక కదా కుటుంబాల్లో నెమ్మది కరువైపోయింది. మోకరించే అనుభవం లేక కదా ఈనాటి వరకు మనోదుఖము గలదానవై, మనోదుఖము గలవాడవై ఈనాటి వరకు అడుగులు వేస్తూ వచ్చింది. కారణం ఏంటి అంటే మోకరించే ఆ అనుభవం మనకి లేదు. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను చూసి మనం ఏం చేస్తున్నాం? మనకు తెలిసిందల్లా ఒకటే, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలని కూర్చొని దీర్ఘంగా రాగాలతో ఆలోచిస్తాం. అంతే కదా? ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి అవమానం అని మనం చూస్తాం కదా. అందుకే ఏ ఒక్క కార్యం మీరు చూడలేకపోతూ వస్తున్నారు. సొలొమోను అది చేశాడా? కలుగుతున్న వేదన, కలుగుతున్న బాధ, ముంగిట నిలబడిన భారము తలంచిన వాడై తిన్నగా మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలో మోకరించి ఒక్కటే ప్రార్థన విన్నాడా లేదా? చెప్పండి, ఓ మాట చెప్పనా? చెప్తాను. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నా మన ఎదుట సాతానుగాడు భయపడి పారిపోతాడా? నేను బైబిల్ బాగా చదువుతానండి అన్నవనుకో, సాతానుగాడు అంటాడు నీకన్నా ముందే నేను బైబిల్ చదివాను అంటాడు. ఒకవేళ నువ్వు వాక్యం అక్కడ ఇట్టా రాయబడింది, ఇక్కడ ఇటా రాయబడింది అనుకో, వాడు ఏం చేస్తాడు? మాట్లాడండి. నీకన్నా వాడికి రెఫరెన్స్ ఇంకా బాగా తెలుసు. ఎవడికి? సాతానుగాడికి. ఆడేం చేస్తాడు? మరొక వాక్యం నీకు చూపెడతాడు. నేను పాడాను అంటే నా రాగాలకు ఎవరైనా ఆడంటారు, తెక్క మొహమడా నీ రాగాలేంటి? ఒక్కసారి ఇటు ఎత్తాను అనుకో, ఏంటి నా రెక్కలు
కొన్ని లక్షల స్వరాలు బయటకు వస్తాయి రే. అంత సీరియస్ చూస్తారు నన్ను. సాతానుగాడు అంటాడు, ఏమంటాడు, మనం ఇంకిన నాకు బాగా పాడొచ్చు అండి, నేను బాగా బ్రహ్మాండంగా పాడుతున్నా, అబ్బా దాన్ని మెలికలు తిప్పి నొక్కి, అబ్బా నొక్కి మనం పాడేమనుకో, వాడంటాడు నీకన్నా నేను ఇంకా, నువ్వన్నా నొక్కి పాడితే దానికి శృతి ఉండదు, పాడు ఉండదు. నేను ఒక్కసారి లేపాను అనుకున్న రెక్క కొన్ని లక్షల శృతులు బయటకు వస్తారా సామె. నాకంటే ప్రపంచంలో మరొక సింగరు, మరొక సంగీత విద్వాంసుడు ప్రపంచంలో లేడు. నేను అంతటి సంగీతాన్ని సమకూర్చగలిగిన వాడును. ఎవరంటారు? చెప్పరేంటండి? సాతానుగాడు అంటాడు, నేను బ్రహ్మాండంగా వాయించగలను, బ్రహ్మాండంగా పాడగలను, ఒరే బాబా బ్రహ్మాండంగా నేను చేయగలను అంటాడు. నువ్వు వాక్యం ఎత్తినా, నువ్వు పాటే పాడినా ఏమంటాడంటే, నేను దాంట్లో నీకన్నా సీనియర్ అమ్మా, సీనియర్ అయ్యా, నా ముంగిట నీ ఏసాలు పనిచేయాలి అంటాడాడు. నువ్వు ఎన్నైనా చెప్పండి, వాడు ప్రతిదానికి ఎదురు మాట్లాడుతాడు. కానీ నీకు ఎదురు మాట్లాడకుండా ఉండాలి అంటే, నీ ఎదుట నిలబడకుండా పారిపోవాలి అంటే, నీ ముంగిట నిలబడి నిన్ను భయపెట్టకుండా ఉండాలి అంటే నీకేం కావాలి? ఏం కావాలి? ప్రార్థన కాదు. ఏం కావాలి? మోకాళ్ళ మీదకి ఎప్పుడైతే నువ్వు దిగి రాగలుగుతావో, మోకాళ్ళ మీద ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టగలుగుతావో, నీ ఎదుట నిలబడిన ఏ చీకటి శక్తి నీ ఎదుట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. నీవు మోకాళ్ళ మీదకి రాగలిగితే, నీవు మోకాళ్ళ అనుభవంలో ఉండగలిగితే దేవుడు అంటారు, ఇదిగో వాడు ఇక నీ ఎదుట నిలబడడు. ఎందుకని వాడికి ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ప్రార్థన చేసే ప్రజల మధ్య ఆడు అసలు మరి మీ మధ్య ఎందుకుంటున్నాడు? ఏమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోస్తున్నాం కనుక, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం పడి ఏడు సత్తున్నాం కనుక, అందుకే సాతానుగా నీ దగ్గర ఉండి నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఎందుకని అంటే, ఆ మోకాళ్ళ అనుభవం లేక, మోకాళ్ళ ప్రార్థన లేక, నీవు మోకాళ్ళ మీదకి దిగి రాకపోయినందువలన జీవితంలో అన్ని కోల్పోతూ వచ్చావు. అందుకే ఒక సేవకుడిగా నిండు మనసుతో మనసారా కోరుకొని మీతో చెప్తున్నానండి, ఇప్పటి వరకు దేవుని నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు మోకాళ్ళ అనుభవం లేక అన్ని కోల్పోయి ఉన్నావేమో. మోకాళ్ళ అనుభవం లేక ఈనాటి వరకు అన్ని దూరం అయిపోయాయేమో. మోకాళ్ళ అనుభవం లేక, మోకాళ్ళతో కూడిన ప్రార్థన లేక ఈనాటి వరకు కష్టంలో నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నావేమో. ఈ దినము నుండి నీవు మోకాళ్ళ మీదకి దిగి రాగలిగితే, జ్ఞాని అయిన సొలొమోన్ మోకరించినట్లుగా నీవు దేవుని సన్నిధిలో చేరి మోకరించి మీ కుటుంబాల కొరకు ప్రార్థించగలిగితే, నిశ్చయముగా నీ ప్రార్థన నా దేవుడు వినబోతూ ఉన్నారు. నీ మొరను అంగీకరించబోతూ ఉన్నారు. నీ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రతి సమస్యల మధ్యలో నుంచి విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు. శ్రమ మీ ఎదుట నిలబడకుండా కొట్టివేయబోతూ ఉన్నారు. ప్రతి ఆటంకాలన్నీ నా ప్రభు దూరపరచబోతూ ఉన్నారు, దూరము చేయబోతూ ఉన్నారు. నీవు మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే నిశ్చయముగా ఆ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమమును కలగ చేయబోతూ ఉంది. నీ కుటుంబానికి నెమ్మదిని కలగ చేయబోతూ ఉంది. నీ కుటుంబానికి ప్రశాంతతను కలగ చేయబోతూ ఉంది. అలాంటి అనుభవంలోనికి నువ్వు దిగి రాగలిగితే నిశ్చయముగా నా ప్రభు చేయబోతున్న కార్యాలన్నీ మీరు చూడబోతూ ఉన్నారు. అందుకే లేఖనంలో కూడా మరొక చోట రాయబడిందండి, మీరు చదవద్దులే, తలెత్తిన చూడని చెప్తాను. అబ్రహాము తన కుమారునికి పెళ్లి చేసే ఆలోచన కలిగినప్పుడు ఎలియాజర్ను పిలిచాడు. ఎలియాజర్ను పిలిచి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇది అన్నాడు. సరే బాబు, అదెంత భాగ్యం, మీరు చెప్పింది ఖచ్చితంగా చేసుకొని వస్తాను అని తిన్నగా బయలుదేరి వెళ్ళారు. కొంచెం దూరం లేక ఆ ఊరికి సమీపాన అక్కడ నిలిచి, లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, అక్కడ నిలిచి తనతో పాటు వచ్చిన ఒంటెలను ఏం చేశాడు చెప్పండి? ఆకలితో
గట్టిగా చెప్పు. చదివారా బైబిలు? ఇలాగే డౌట్ వచ్చేసింది. వదిలేదు, మీరు చెప్పింది కరెక్టే. తనతో పాటు వచ్చిన ఒంటెలన్నిటిని ఏం చేశాడు? మోకాళ్ళ మీదకి తీసుకొని వచ్చాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మోకాలు ఒంటె మీదకి వస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏం మాట్లాడండి. ఇప్పుడు మనిషి కదా మొరపెట్టాల్సింది, మనిషికి కదా కార్యం కావాల్సింది. మరి ఒంటెలు మోకాల మీదకి ఎందుకు తీసుకొని వచ్చాడు? నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేనే కాదు, నాతో పాటు వచ్చిన ప్రతిదీ ఏమవ్వాలి? నా దేవుని సన్నిధిలో మోకరించాలి. ఇవి కూడా నాతో పాటు నా దేవునికి మొరపెట్టాలి అనుకున్నాడేమో కాబోలండి. వాటిని మోకరింపచేసి ఈ భక్తుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఇప్పుడు ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా యజమాని ఆలోచన ఇది, నీ దూతను నాకు ముందుగా పంపుతావని నా యజమానుడు చెప్పాడు. మరి నీ దూత నాకు ముందుగా వస్తే నా కార్యము సఫలపరచబడాలి. ఏం చేస్తావు నాకు తెలియదు అని మోకాళ్ళ మీదకి దిగి వచ్చేసాడు. ఎవరు? ఎలియాజరుతో పాటు ఒంటెలు మోకాళ్ళ మీదకి దిగి వచ్చి ఇప్పుడు ప్రార్థించడం ప్రారంభించారు. చూడండి, ఇక్కడ మోకరించారు, ముందుకు అడుగు వేశారు. ఏం జరిగింది? వీరి ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నారు. ఎందుకు విన్నారు? ఎక్కడికి దిగి వచ్చాడు? మోకాళ్ళ మీదకి దిగి వచ్చేసాడు. మోకాళ్ళ మీదకి దిగి వచ్చి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నేను తలంచిన కార్యం సఫలము కావాలి, నేను ఆలోచిస్తున్న ఈ ఆలోచన నెరవేర్చబడాలి. నిశ్చయముగా నేను వెళుతున్న ఈ మార్గంలో నీవు నాకు తోడే ఉండాలి. వెళుతున్న నేను ఒట్టి చేతులతో తిరిగి రాకూడదు. వస్తున్న నేను కార్యాన్ని చేత పట్టుకొని మరల నా దేశానికి రావాలయ్యా. ఏం చేస్తావు నాకు తెలియదు అని మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నారు, ఎలియాజరు, నీ కార్యము నేను సఫలం చేసి ఉన్నాను, నీ కార్యం నేను నెరవేర్చబోతూ ఉన్నాను, నీవేం అధైర్యపడకులే. లేచాడు, తీసుకొని వెళ్ళాడు. ఏ ఉద్దేశం మీదైతే వెళ్ళాడో ఆ ఉద్దేశాన్ని చేత పట్టుకొని తిరిగి వెళుతున్నాడు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే ఎన్నో దినాల నుంచి మనం ఆవరణలు అడుగు పెడుతూ ఉన్నాం, కుటుంబ సమేతంగా కదా ఆవరణలు అడుగు పెడుతున్నాం. ఏ ఒక్కరోజైనా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏ ఒక్కరోజైనా కుటుంబంలో అందరూ చేరి దేవుని సన్నిధిలో మోకరించిన రోజు ఒకటైనా ఉందా? నేను మాట్లాడరే. భార్య పాటికి భార్య, భర్త పాటికి భర్త. ఎందుకని? కుటుంబం అంతా కలిసి మోకరించిన రోజు ఒకటి కూడా లేదు. నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటి తెలుసా? సరిగ్గా భోజనం టైంకి కుటుంబం అంతా ఉంటుంది మళ్ళీ అక్కడ కదా. భోజనం టయానికి కుటుంబం అంతా ఉంటుంది. నలుగురు కానీ 5 మందిగా ప్లేట్ వేసుకుని తింటమే. ఇంకా నేను అనే మాట, భోజనానికి ఉన్న ఐక్యత ప్రార్థనకి ఎందుకు లేదు? భోజనము తినేదానికి ఉన్న ఐక్యత ప్రార్థన చేసేదానికి ఎందుకు లేదు? అంటే ఎందుకు నీ కుటుంబము కార్యము చూడకుండా పోతుందో తెలుసా? నీతో పాటు నీకు కలిగిన సమస్తం ఏమవట్లా? అదే అండి నేను అనే మాట ఇప్పుడు చెప్తుంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను. సాయంత్రం 7 మేము ఎక్కడున్నా పరిగెత్తుకొని రావాలి. రాలేదనుకో చీపిరి దెబ్బే. నిజమండి. ఇక చీపిరి దెబ్బ అంటే ఎలా ఉంటుందంటే, ఆ పొలాల చీపిరి తిప్పి కొట్టేది. ఆ దెబ్బలకు మేము భయపడి కొట్టించుకునే దానికంటే ఒక అరగంట దేవుని సన్నిధిలో కూర్చోవడం మంచిది కదా అని వచ్చి కూర్చునేవాళ్ళం. సరే, వదిలిపెట్టేదా? ఖచ్చితంగా అధ్యాయం చదవాల్సిందే. ఖచ్చితంగా ప్రార్థన రాకపోయినా వచ్చిన ప్రార్థన చెయ్యాల్సిందే. చెయ్యలేదా వెనక మాడు బట్టి అట్టే వేస్తుంది. నిజమండి. ఆ రోజు ఆ అమ్మ నేర్పించబట్టి ఇదిగో ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నా నేను. ఆ రోజు నాకెందుకులని విర్రవీగి వెళ్ళింటే ఇప్పటికి భూమి మీద కూడా ఉండేవాడిని కాదేమో. నేను అనే మాట, ఈ రోజున ఈ స్థితిలోనికి నన్ను తీసుకొని వచ్చింది అంటే, చిన్నతనములో నుండే తల్లి ఏం చేసింది? మోకాళ్ళ మీదకి తీసుకొని వచ్చింది. అది 5 నిమిషాల, 3 నిమిషాల, 10 నిమిషాలు అనవసరం. మోకాళ్ళని పెట్టేది. ఒకవేళ
నొప్పి అని కూర్చున్నామంటే మళ్ళీ సొక్క పట్టుకుని లేపేది. నిజమండి, సొక్క పట్టుకొని లేపేది. ఇప్పుడు నేను నా గురించి వద్దులే కానీ, ఇప్పుడు మీ పిల్లలు అలా చేసి చూడండి, మరుసటి రోజు రాత్రి ఉంటే నన్ను అడగండి ఇంట్లో, ఏం మాట్లాడరే, మరుసటి రోజు రాత్రి ఇంట్లో ఉంటే నన్ను అడగండి. దానికి మనం ఏం చేస్తాం, పోనీలే పిల్లలు కదా, వాక్యం ఉంటుంది, మొక్కై వంగనిది. పిల్లల్ని ఎలా చేయాలి? చిన్నతనంలో నుండే వాడికి భయము భక్తి నేర్పించి దేవునిలో మోకరించి అనుభవంలో తీసుకొని రావాలి. అందుకే వాక్యం కూడా చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పటికీ, వాక్యంలో ఫుట్ నోట్ రాసి ఉంటారు, ముసలివాడైనప్పటికీ తొలగిపోడంటండి. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పే మాట ఏంటంటే, మరి కుటుంబం అంతా కలిసి మొరపెడుతున్నారా? కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారా? కుటుంబం అంతా కలిసి దేవుని పాదాలు పట్టుకొని నీ కుటుంబానికి కలిగిన సమస్యను బట్టి మొరపెడుతున్నావా? మొరపెట్టలేకపోతూ ఉన్నావు. ఓ సేవకుడికి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఆ అనుభవంలోకి వచ్చి చూడు. ఈ రోజు నుంచి కుటుంబం అంతా కలిసి మోకరించి దేవుని పాదాలు పట్టుకొని చూడు. ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యమును ఆయనే జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నెరవేర్చబడిన ప్రతి కార్యం ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. కుటుంబం అంతా కలిసి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే నీ కుటుంబాన్ని దాటిపోయేవాడు కాదు నా దేవుడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు. నీ కుటుంబంలో సమస్యలన్నిటికీ ముగింపును కలగ చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆ దేవుడు సన్నిధిలోనికి వచ్చి నీకు కలిగిన సమస్తం, నీవు నీ కుటుంబం అంతా దేవుని పాదాలు పట్టుకుని మోకరించి ప్రార్థించగలిగితే నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనలన్నీ వినబోతూ ఉన్నాడు. విన్న ఆయన మీ కుటుంబాల పట్ల కార్యాలే జరిగించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. అందుకని మనమంతా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వేస్తారా? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాక్యం వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఏది కలిగినా ఏమి వచ్చినా తిన్నగా ఎక్కడికి వెళ్తావు? ఎవరితో చెప్పొద్దు, నా మాట వినండి, ఎవరితో చెప్పొద్దు. తిన్నగా నువ్వు దేవుని మందిరంలోనికి లేక నీ ఇంట్లో చేరి మోకరించి, వీలుంటే దేవుని మందిరంకి రా, వీలు లేకపోతే అలాగే నీ ఇంట్లో చేరి దేవుని పాదాలు పట్టుకుని ఇలుగెత్తి ఏడ్చు, దేవునితో చెప్పు. ఆయన నీ మోకాల ప్రార్థన చూసి ఏం చేస్తాడు? నీ ప్రార్థన వింటాడు. అందుకే జ్ఞానైన సొలొమోను తను తగ్గించుకొని తిన్నగా మోకాల మీదకి దిగి వచ్చాడండి. మోకాల మీదకి దిగి వచ్చి 2 చేతులు ఆకాశం వెపెత్తి, ప్రభువా ఒక్కసారి ఆ అనుభవంలో నువ్వు రాగలిగితే, సొలొమోను ప్రార్థన విన్నాడే, ఎలియాజరు ప్రార్థన విన్నాడే, మరి మన ప్రార్థన వినడా? మన మొర వినడా? నిశ్చయముగా ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడే మన పట్ల కూడా ఒక నవనూతనమైన కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను చెప్పబోయే సందేశం, దేవుని సన్నిధిలో మనము మోకరిస్తే, జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి మనము మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మన పట్ల ఏమి చేయదలిచాడు? ఒకరోజు శత్రువుల దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దేవుని ప్రజలు ఉంటున్న ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధము చేసి ముసలి వాళ్ళందరినీ చంపేశాడు. బక్క చిక్కిన వారినందరినీ చంపేశాడు. నీరసపు జబ్బు వాళ్ళందరినీ చంపేశాడు. వీడు పనికిరాడు అనుకున్న వాడిని అందరినీ చంపేశాడు. ఆ దేశంలో ఉన్న యవనస్తులను మాత్రమే చేతబట్టాడు. ఎందుకంటే యవనస్తులను తీసుకొని వచ్చామనుకో బానిసలుగా బాగా పని చేయించుకోవచ్చు. ఇప్పుడు ముసలోళ్ళు ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారా ముసలోళ్ళు? ఆ రాజు అనుకున్నారు వీరిని తీసుకుపోగా వీరికి మనం ఆహారం పెట్టడమే దండగా.
అని కాల్చేశాడు, చంపేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే వారిని అందరినీ చేతబట్టి ప్రాకారాలను కుప్పగా కూల్చి ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చి పడవేశాడు. పట్టణమంతా పాడుదెబ్బగా మారిపోయింది. పట్టణమంతా కాల్చబడిన స్థితిలోనికి వెళ్ళింది. ఈ యవనస్తులందరినీ చేతపట్టుకొని ఆ రాజు తీసుకొని వెళ్ళి ఆ దేశంలో బానిసలుగా వారిని వెట్టి సాకిరీ చేస్తున్నారండి. కొన్ని రోజుల తరువాత దేవుని కనికరం వీరిని విడిచిపెట్టలా. అన్యుల దేశంలోనికి వెళ్ళిన అన్యుల దేశంలో కూడా యవన బిడ్డలకు ఎవరు తోడై ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఎందుకు తోడై ఉన్నారు అంటే ఈ యవన బిడ్డలు దేవుని కొరకు నిలిచి ఉన్నారు. మనుషుల కొరకు కాదు, లోకం కొరకు కాదు, దేవుని కొరకు నడుమును కట్టుకొని దేవుని కొరకు అడుగులు వేస్తూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఎన్ని అవంతరాలు కలుగుతున్నా, ఎన్ని ఆటుపోట్లు కలుగుతున్నా, వారి ముంగిట నిలబడి ఎన్ని భయాలు వెంటాడుతూ ఉన్నా వీరు దేవుని కొరకు మాత్రమే నిలిచిపోయారు. కొన్ని రోజుల తర్వాత వీరి పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు వారిని ఆ దేశంలో ఘనపరచడం ప్రారంభించాడండి. హెచ్చించటం ప్రారంభించారు. దినదినము వారికి తోడై ఉండి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బానిసగా వెళ్ళిన వారు ఆ దేశములో ప్రధానులతో కూర్చున్నాడండి. ఆ దేశంలో అందరికంటే ఘనముగా దేవుడు అతన్ని ఏరుకోరి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన తరువాత ఆ దేశంలో కొందరు ఉన్నారండి. ఎవరు? భజన బృందం. ఏ బృందం? గట్టిగా చెప్పు. ఏ మౌనం అయిపోయారండి? గట్టిగా చెప్పు. ఏ బృందం? భజన బృందం. ఈ భజన బృందం అనుకున్న మాట ఏంటంటే, అయ్యయ్యో నిన్నగాక మొన్నొచ్చాడాడు, బానిసగా వచ్చిన వాడు మన మీద పెత్తనము చేయటం ఏంటి? ఈ దేశంలోనే మనం పుట్టాం, ఈ దేశంలోనే మనం పెరుగుతూ వచ్చాం, ఈ దేశంలోనే మనకు అధికారం లేకుండా ఏ ప్రక్కన దేశస్తుడు వచ్చి మన మీద పెత్తనము చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని కడుపు మండిందండి. ఎవరికి? ఆ దేశంలో ఉన్న కొందరికి కడుపు కాలింది. ఎందుకంటే రోజు రోజుకి ఉన్నతమైన స్థితులకు వెళ్తుంటే ఎవరికైనా కడుపు మంటేగా. చెప్పరేంటండి? ఓ మాట చెప్పనా, పీతలన్నిటిని తీసుకొచ్చారంట. ఆ దేశం పీతలు, ఈ దేశం పీతలు అని తెచ్చారంట. ఎక్కడికి? ఎగ్జిబిషన్కి తెచ్చారంట. అన్నిటికీ ఆస్ట్రేలియా అనుకుందాం, ఇంగ్లాండ్ అనుకుందాం, దక్షిణాఫ్రికా అనుకుందాం, పాకిస్తాన్ అనుకుందాం, సరే ఏదో అన్ని దేశాలు అనుకుందాం. ఆ దేశాలన్నిటితో కలిసి మన దేశంలో పీతలు కూడా పెట్టారంట. ఎక్కడ? అబ్బా పెట్టారంట. పెట్టిన తర్వాత అన్నిటికు మూతలు వేసారంట. కానీ మన ఇండియా పీతలకు మాత్రం మూతలు వేయలేదంట. పాపం మీలాంటి కదిలే, నాలాంటోడు. మీకు తెలివి ఎక్కువ కదా, నాకు కొంచెం తెలివి తక్కువ కనుక నాలాంటోడు అడిగేది ఇవన్నీ. మీలాంటి ఎందుకు అడుగుతారమ్మా కదా, తెలివి కొంచెం తక్కువ కనుక తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నవాడిని అడిగా, ఎరా బాబు అన్ని పీతలకు మూతలు వేసావు, అన్ని పీతలు కనపడకుండా మూతలు వేసి పెట్టావు, మరి ఎందుకు ఇండియా పీతకి ఎందుకు మూత వేయలేదంటే ఆడన్నాడు, ఏమంటే అన్ని మూతలు తీసి చూపెడతా, మీరే ఒకసారి చూడన్నా అన్నాడు. నాతో కదిలే ఒక్కడితో అన్ని మూతలను తీస్తా, మీరు చూస్తూ ఉండండి, ఇది కూడా మూత తీసే ఉంది కదా అన్నాడట. సరే చూపిరా బాబు అన్నాడు. ముందేమో మనం అనుకుందాం ఆస్ట్రేలియా దేశంలో పీత మూత తీశాడు. ఆ పీత డబ్బాల నుంచి ఒకటి పైకి ఎక్కుతూ ఉంటే క్రింద ఒక పీత ఉన్నదంట. ఆ పీత ఈ పీతతో అంటుందంట, నేను ఎక్కలేకపోయా, ఇదిగో నా మాట విన్నా, నువ్వు ఎక్కేదానికి నేను కొంచెం సహాయం చేస్తా, ఎక్కువ పైకి ఎక్కు అన్నదంట. మరొక పీత అన్నదంట, ఇది సహాయం చేసాం, నేను ఎందుకు సహాయం చేయకూడదు, నువ్వు పైకి ఎదుగుతున్నావు కదా ఇంక కొంచెం పైకి వెళ్ళు అని ఇంకొక పీత సహాయం చేసిందంట. పీతలన్నీ కలిసి పైకి ఎక్కాలి అనుకున్న పీతలు ఏం చేసినాయి?
ఎక్కించేసేయంటండి. అన్ని దేశంలో పీతలన్నీ అలాగనే ఉన్నాయి. కానీ మన దేశము పీత, ఏ పీత? ఇండియన్ నైజం. ఇండియాలోని బుద్ధి, మానవుని బుద్ధి ఎలా ఉందో పీతలతో మీకు పోల్చి చెప్తున్నాను. ఈ డబ్బలో ఉన్న ఈ పీత ఒకటేమో ఇంకెంతకాలం ఇక్కడ పడి ఉంటాను రా సామె, కొంచెం బయటికన్నా వెళ్దాం, బయట ప్రపంచం చూద్దాం అని కొంచెం ఎక్కుతూ ఉంటే కింద ఉన్న పీత అంటదంట, తెక్కమోహన్ దాన ఎక్కడికి వెళ్తున్నావే, వెళ్తే నేనే వెళ్ళాలి, నువ్వు ఎట్ట వెళ్తావని సొక్క పట్టుకుని లాగిందంట కిందికి. సొక్క పట్టుకుని లాగిందంట. ఆ పీత ఈ పీత అంటంట, అమ్మా ఏదో ఎదుగుతున్నాను, ఇప్పుడిప్పుడే ఎదగాలనుకున్నాను, ఎదిగా నన్ను నువ్వు ఎందుకు కిందికి లాగుతావే తల్లి, లాగవద్దు నన్ను, ఎదగని. మూతి పగిలిద్ది, ఎక్కడికి వెళ్తావు తెక్క మోహన్ దానా అని ఎక్కుతున్న పీతనంట పట్టుకొని లాగేస్తున్నాయంటండి. మిగతా పీతలు నేనెట్ట ఎక్కలేకపోతే నువ్వు ఎక్కువ తల్లి అంటుంది, నేనెట్ట చేయలేకపోతున్నా నువ్వన్నా వెళ్ళి చెయ్యి అంటుంది. ఏది? ఇంగ్లాండ్ పీత, ఇండియా పీత కాదులే, ఆస్ట్రేలియా పీత, యెరూషలేము పీత. నేనెట్ట చేయలేకపోతున్నాను, నేనెట్ట ప్రయాసపడలేకపోతున్నాను, నువ్వన్నా ఎక్కిచ్చే, ఎక్కని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇండియా పీత మాత్రం ఆ బుద్ధి ఉండకూడదు మనకి. ఆ బుద్ధి ఉన్నంతకాలం మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేం. అలాంటి మనస్సు కలిగిన ఏ వ్యక్తి అయినా, మీరైనా నేనైనా, ప్రపంచంలో ఎవరైనా ముందుకు అడుగు వేసడానికి ఆస్కారమే లేదు. లేదు. చేతనైతే మనం ఎక్కలేకపోయామా, నేను ఎక్కుతాను అన్నదానికి ఏం చేయాలి? సపోర్టుగా నిలబడాలి. మన ఇండియాకున్న బుద్ధి ఏంటో తెలుసా? ఎక్కుతా ఉంటే కిందికి లాగే బుద్ధి. ఆ గుంపు అక్కడ ఉంది. ఎక్కడా దేవుడు హెచ్చించిన వ్యక్తి ఎదుట ఆ గుంపు నిలబడింది. ఇప్పుడు ఆ గుంపు అంతా అనుకుంటున్న మాట తెలుసా? బానిసగా వచ్చిన వాడివి నీవు, మమ్మల్ని లేంద్ర ఏది, శత్రువుల దేశం నుంచి తీసుకొని వచ్చాం, మా దేశంలో అడుగు పెట్టావు, అసలు నువ్వెవడివి? నేను అనే మాట అండి, మన దేవుడు ఒక్కసారి తలుచుకున్నాడంటే అది శత్రువుల దేశం కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, ఆశీర్వదించడం ప్రారంభించాడంటే దానిని ఆపేదానికి ప్రపంచంలో ఎవరి తరము కాబోదు కూడా. ఎందుకని ఆయన ఆశీర్వదిస్తే దానికి అడ్డుగా నిలబడేది ఎవడు? ఆయన ఆశీర్వదిస్తే దాన్ని కాదనేవాడు ఎవడు? ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ఇతన్ని ఆశీర్వదించింది ఎవరు? దేవాతి దేవుడు. ఇతని ఆ సింహాసనం దక్కేటట్లుగా చేసింది ఎవరు? దేవాతి దేవుడు. సింహాసనం ఎక్కి కూర్చున్న తర్వాత కుయుక్తి పడ్డారు కదా ఈ గుంపు. కుయుక్తి పడిన ఈ గుంపు రాజుగారి దగ్గరకు వచ్చి ఎట్టాగైనా ఆయన దించేయాలి, ఎట్టాగైనా ఆయన పతనం చేయాలి, ఎట్టాగైనా పాడు చేయాలి, ఎట్టాగైనా ఆగిపోవాలి, సింహాసనం మీద కూర్చోకూడదు, ఆ దరిదాపులో కూడా కంటికి కనపడకూడదు. కుయుక్తి అండి. కుయుక్తి పడి రాజు దగ్గరకు వచ్చి ఒకటే అంటున్నారు, ఏమండే రాజుగారు ఈ శాసనం పెట్టండి బాగుంటుంది, ఈ శాసనం పెట్టారనుకో ఇక నువ్వు చెప్పిన ఆజ్ఞకు ఎవ్వడు జమదాటడు, నీ మాటే శాసనం, నీ మాటే వేదవాక్కు అయిపోద్ది అన్నారు. పాపం ఏం చేస్తాం? ఈ రాజుకి కొంచెమన్నా జ్ఞానం అన్న ఉండాలా లేదా? చెప్పరేంటండి? ఆ జ్ఞానం లేకనే కదా. ఆ జ్ఞానం కొందరికి అస్సలు ఉండదు. ఒరే పిచ్చోళ్ళంతా వచ్చి మాట్లాడుతుంటే ఈ పిచ్చోళ్ళ మాటలు నేనెందుకు వినాలి అనుకోడు. అవునా కదా? ఏదంతా చిరుతున్నారు. ఈ పిచ్చోళ్ళంతా వచ్చి చెప్తున్నారు, బాబు నేను ఎందుకు ఈ పిచ్చోళ్ళ మాట, నేను ఎవరిని దేశానికి రాజు, మరి నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళాలి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి? మోసకరమైన మాటలు కదా, ఇది నేను చెయ్యకూడదు కదా ఈ దేశంలో అనుకోవలసిన రాజు ఉబ్బిపోయాడంటండి. ఇక్కడ పొగుడుతూ ఉన్నారు, రాజు ఉబ్బిపోయాడు. ఇది నిజమే, చాటించేశారు. ఏం చేస్తా? వాక్యం అంటుంది, ప్రధానుడిగా మార్చబడిన అతనిలో ఏ లోపమైన కన్నుకోణాలని కన్నెర చేస్తున్నాడు ఒక్కొక్కడు.
ఏ తప్పైనా దొరకకుండా పోతుందేంటి? మానవుడు కదా, ఏ తప్పన చేయకపోతాడేంటి అని అక్కడ ఉన్న సర్వ సమాజం, అక్కడ ఉన్న మనుషులందరూ పగగట్టి పగ పెంచుకొని ఏదో ఒక తప్పు మోపాలి. ఏదో ఒక తప్పు మోపకపోతే నా కడుపు చల్లగా ఉండదు. తప్పు మోపితే కడుపు చల్లగా ఉంటుంది మనకి. ఒరే ఇది నిజమా కాదా? నేను అనే మాట, నిజానికి నీడకు చాలా చెప్పరేంటండి, చాలా వ్యత్యాసం ఉంది. నీడను పట్టుకొని నిజం అనుకోకూడదు. నిజానికి నీడకు చాలా వ్యత్యాసం ఉంది. ఏదో కంటికి కనపడుతున్న కదా, ఏదో విన్నాము కదా, ఏదో చూడకపోయినా విన్నామని తలంచి నింద మోపటం అది సరైన పద్ధతి కాదు. దానియేలులో కూడా ఏదో ఒక లోపం కనుగొనాలని కంకణము కట్టుకున్నారు ప్రజలు. కంకణము కట్టుకొని ఎట్టాగా నేను నాశనం చేయాలని తలంచారండి. అబ్బో ఎన్ని మాస్టర్ ప్లాన్ గీశారో, ఎన్ని స్కెచ్లు వేశారో, ఎంత రాయబారాలు పంపారో, అన్నీ చేస్తున్నప్పటికీ దానియేలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడండి. ఎందుకు? నేను నా దేవుని దృష్టికి ఎవరిని? నేను నిర్దోషిని. ప్రపంచం ఏమనుకుంటే నాకెందుకు? ఈ దేశంలో ప్రజలు ఏమనుకుంటే నాకెందుకు? ఈ దేశ ప్రజల నోట ఏ మాట వస్తే నాకెందుకు? నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు నన్ను ఎక్కడ పడనివ్వకుండా నన్ను పైకి లేవనెత్తుతాడు. నేను కంగారు పడవలసిన అక్కర్లేదు, నేను కలతలు చెందవలసిన అక్కర్లేదు. నేనేంటో నా దేవునికి తెలుసు అని నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడని అందరూ అంటున్నారు, వింటున్నారు. శాసనం బయలుదేరింది, అందరు వెళ్తున్నారు, రాజు చెప్పినట్లుగా ప్రజలందరూ చేస్తున్నారు. కానీ దానియేలు మాత్రం చెప్పరేంటండి? దానియేలు మాత్రం ఏది కూడా చేయలా. సరే, ఆ ప్లేస్లో మనం ఉన్నామనుకో, మన సంగతి ఏంటి? ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఒరే బాబు, బ్రతికితే కొంచెం బస్ స్టాండ్లో బట్టలు నమ్ముకొని బతకొచ్చురా నాయన, ఎందుకురా చావటం, ఈ బాధ మనకెందుకులే, ఎవరు చూడకుండానే పోయి అట్టని వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఆయన అనుకోలే కదా. దానియేలు ఈ పిచ్చి పని ఏం చేయలేదు. అవునా? శాసనం వచ్చిందా? రాని. నా దేవుడెవరు? నేను ఆరాధించే దేవుడెవరు? చేతకాని వాడు కాదు. నా దేవుడు చేతులు ముడుచుకునే దేవుడు కాదు. నేడు ఆపదల మధ్యలో పడి ఉన్నప్పుడు నా ఆపదను తప్పించగలిగిన దేవుడు. నేను కష్టకాలంలో కూరుకొని పోయినప్పుడు ఆ కష్టకాలంలో నన్ను లేవనెత్తగలిగిన వాడు. నేనెందుకు చేతులు చాపాలి? నేనెందుకు దండం పెట్టాలి? నేనెందుకు ఆ ప్రతిమ దగ్గరికి నేను వెళ్ళను అనుకుని నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నాడని. కూర్చొని తిన్నగా ప్రజలందరూ వెళ్ళి అది చేస్తుంటే దానియేలు ఏం చేశాడు తెలుసా? యథాప్రకారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, తను ఉంటున్న నివాసంలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలను తెరచి ఏం చేశాడు? మోకాళ్ళుని ఏం చేశాడు? అమ్మో శాసనం వచ్చిందే, చూన్నట్టుగా ప్రార్థన చేద్దాం అనుకున్నాడా? చూన్నట్టుగా మొరపెడతాం అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేశాడు? ఒక పక్క శాసనం, సింహపు బోన్లో వేయబడుతావని, సింహాల నోటికి బలిగా మార్చబడతాని శాసనం వచ్చినప్పటికీ దానియేలు ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి కిటికీలు అన్నీ మూసుకొని, అయ్యా అన్నీ నీకు తెలుసు కదా, ఈ సమయంలో నేను గట్టిగా బిగ్గరగా ఏడ్చి ప్రార్థన చేస్తే పక్కింటోళ్ళు ఏమనుకుంటారో కదా, ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారో, అయ్యా నేను అన్నిలో కుటుంబాల మధ్యలోకి వచ్చి కూర్చున్నాను, అయ్యా అద్దెకి తీసుకున్నాను, మొరపెట్టి చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో మనకు వచ్చే ఆలోచన కదా. దానియేలు ఏం ఆలోచించలేదండి, ఏం పట్టించుకోలే. ఎవడు చూస్తే నాకెందుకు, నేను చేయవలసినది నేను చేసి తీరాలి, దేవుడు చేయవలసినది ఆయన చేసి తీరుతాడు అని తిన్నగా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నాడు. మోకాళ్ళ మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక ఆపద కలిగింది. ఎవరికి? దానియేలుకు. ఇప్పుడు ఈ ఆపద మధ్యలో తప్పించమంటే ఏం కావాలి? నాకు వచ్చిన ఇంకా డౌట్లు వస్తాయండి. అధికారం ఉంది కదా. ఎవరైనా ఆ దేశంలో ప్రధానులలో ఒకడు
ఆ ప్రధానులో కూడా ఎవరు? ముఖ్యుడు. అధికారం చేతిలో ఉంది. రాజు దగ్గరికి వెళ్ళి రాజును బ్రతిమలాడవచ్చు. అయ్యా, వీళ్ళంతా నా మీద కంకణం కట్టుకున్నారయ్యా, ఒకసారి ఎంక్వైరీ పెట్టనవచ్చు అన్నాడా? చెప్పరేంటండి. అధికారం ఉన్నప్పటికీ అతనికి తెలుసు, ఈ అధికారం నన్ను తప్పించలేదు, ఈ అధికారం నాకు క్షేమమును కలుగ చేయలేదు. ఈ అధికారంలో నన్ను తీసుకొని వచ్చిన ఆ దేవుడి సన్నిధిలోనికి నేను వెళ్ళి మొరపెడితే నా దేవుడు తప్పక ఏం చేస్తాడైనా? తప్పిస్తాడు అని అధికారాన్ని బట్టి రాజు దగ్గరికి వెళ్ళకుండా అధికారం ఇచ్చిన దేవుని దగ్గరికి దిగి వచ్చాడు. మనకు కొంచెం అధికారం చేతిలో ఉందనుకోండి, అబ్బో, మన మెడ మీద కాలర్, భుజం మీద కాలర్ అసలు ఆగదే. ఆగిద్దా? చెప్పరేంటండి. మాట్లాడండి. కొంచెం మనకు అధికారం కానీ కొంచెం పలుకుబడి కానీ ఉన్నదనుకో, ఇక మన భుజాల మీద కాలర్ ఆగిద్దండి, ఎగరయ్యో. కానీ దానియేలు అలాంటిది ఏం లేదు. ఉన్నది ఉన్నతమైన స్థితి. దిగి వచ్చింది ఎక్కడికి? మోకాళ్ళ అనుభవం. ఉన్నది ఒక దేశంలో ముఖ్యమైన స్థానం. దిగి వచ్చింది ఎక్కడికి? మోకాళ్ళ అనుభవంలోనికి దిగి వచ్చాడు. ఇప్పుడు మోకాళ్ళ అనుభవంలోనికి దిగి వచ్చి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, బాబు నా దేవా, నాకు కలిగిన ఈ బాధను చూస్తున్నావు కదా, మా ఎదుట నిలబడిన ఈ కష్టమును చూస్తున్నావు కదా, మేము పడుతున్న ఈ బాధను నీవు చూస్తున్నావు కదా, ఒక్కసారి ఈ ఆపదల మధ్యలో నుంచి మేము తప్పించబడినట్లుగాను, ఆపద మధ్యలో నుంచి మేము విడుదల పొందినట్లుగాను నీవు కార్యము చేయి. నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేదు, నీవేమో ఆశ్రయం అని వారి ఎదుట నిలబడి భయపెడుతున్న పరిస్థితులు, వారిని కృంగదీస్తున్న పరిస్థితులు, వారి ఎదుట నిలబడి కలవరపెడుతూ ఉన్న ఆ కష్టమును చూచి ఈ దానియేలు దేవుని సన్నిధికి దిగివచ్చి మోకాళ్ళ మీద పడి ఆకాశం వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తున్నాడు. ఈ ఆపద తొలగిపోవునట్లుగా నీవు నాకు సహాయము చేయి. ఆజ్ఞ ఏ ఆజ్ఞన కావచ్చు, ఆజ్ఞ రద్దవ్వాలి, ఆజ్ఞ బ్రద్దలైపోవాలి. ఈ ఆజ్ఞ ఈ దేశంలో ఉండకూడదు. నీవు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడవు కదా, ఈ కార్యము చేయి దేశంలో అని మోకాళ్ళ మీద దిగి వచ్చి మొరపెడుతున్నాడండి. మొరపెడుతుంటే వాళ్ళు చూశారు. ఎవరు 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 కంకణం కట్టుకున్నారే, నాశనం చేయాలని ఆలోచించారే, ఈ దానిని ఎట్లాగైనా పడేయాలి కింద కంకణం కట్టుకున్నారే, వారు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు. ఎవరిని? చెప్పరేంటండి. దానియేలు ఏ విషయంలో దొరకల, ఒక్క విషయంలో దొరికాడు. ఏ విషయం? ఏంటి? ప్రార్థన విషయంలోనే. అమ్మయ్యా, ఇది చాలనుకున్నారు. ఎవరు? వాళ్ళు తిన్నక రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాజుగారు, అసలు నువ్వు రాజువా కాదా? ఒరే ఏమైందిరా, నేను దేశానికి రాజునరా, నువ్వు చేతగాని రాజు అండి బాబు. ఒరే ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడేది ఏంటండి? ఆడికెళ్ళి చూడు, ఆజ్ఞ ఏంటి, శాసనం ఏంటి, శాసనమునకు విరుద్ధంగా అతడు ప్రవర్తిస్తున్నాడు. వెళ్ళు, ఒకసారి చూడు. నిజమా? నిజమా అండి, మేము చూసాము ఈ కళ్ళతో అన్నారు. సరే తీసుకొని రండి అన్నాడు. తీసుకొని వచ్చారు, రాజు సమ్మకు నిలబెట్టారు. రాజు తన్నాడు, ఏమయ్యా శాసనం ఏంటి? అవునండి. మరి నువ్వు చేసింది నిజమేనండి. మీరు శాసనం పెట్టినప్పటికీ నేను ఆ శాసనానికి విరుద్ధంగా ప్రవర్తించా. ఎందుకు ప్రవర్తించానంటే, నా దేవుడు చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు, నా దేవుడు చెక్కబడిన శిల్పం కాదయ్యా. నా దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు నేను ఆరాధిస్తూ ఉన్నాను. సర్వయుగములలో ఆయన సజీవుడు, ఆయన తప్ప మరొకడు. అందుకే ఆయనకు నేను మొరపెడుతున్నాను. నా ప్రార్థన వినగలిగిన దేవుడికి నేను మొరపెట్టాను. ఇది నిజం. సింహం తెలుసు బాబు, సింహపు బోన్లు వేస్తారని తెలుసు. మరి ఎందుకు చేశావు? నేను సచ్చినా పర్వాలేదు కానీ నీవు పెట్టిన ఆజ్ఞకు నేను లోబడను. రే తీసుకుని వెళ్ళి ఏం రాన్నాడు. ఎవరిని? దానియేలుని తీసుకుని వెళ్ళి ఏం చేశారు చెప్పండి? సింహపు బోన్లో పడవేశారు. ఇప్పుడు సింహం బోన్లో పడవేక తొలగి సింహాలను ఏం చేశాడు రాజు? దానికి ఆహారం కూడా పెట్టలేదంట.
ఆ సింహాలకి. ఎందుకని? పడ్డ మరుక్షణమే ఏం చేయాలి? చంపేయాలి అని సింహాలకు కొంచెం మాంసపు ముక్క కూడా వేయలేదంట. కడుపు గాల్చేసాడు రాజు. పడ్డోడు పడ్డట్టే మళ్ళా కేక కూడా బయటికి అలా ఆలోచించి పెట్టాడు వాడిని. వాటిలో పడవేశారు. దానిలను అక్కడ పడేస్తే ఏ పాటికి ఆ పాటి సింహం అదొక మూలన అదొక మూలన కూర్చొని ఈ దానియేలు వైపు దీనంగా చూస్తున్నాయి. దాని వైపు దీనంగా చూస్తున్నాయి. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, భలే డౌట్లు వస్తాయిలేండి. ఇప్పుడు కానీ మిమ్మల్ని సింహం బోన్లు వేసామనుకో, ఏమ్మా మీరు ఒక్కళ్ళు బయటికి రారు, వస్తారా? ఒక్కళ్ళనత్తరు బయటికి, ఒక్కళ్ళు రారు. ఎందుకు? పిప్పించేయదు. ఏంటిదా? కాసేపు ఇట్ట ఆడుతుంది, ఇట్ట పడుకుంటుంది, అంతే అంతే. స్తోత్రం. ఇక కిక్ కూడా, శబ్దం కూడా రాదు, నొక్కి పడేస్తుంది కదా. పాపం అలాంటి సింహాలు చుట్టూ చేరి 4 మూల కూర్చొని దీర్ఘంగా చూస్తాను. ఎవరినే? దానియేలుకు ఆలోచన వచ్చింది, ఒరే పడ్డాను చంపాలి కదా నన్ను. నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయిలేండి, మంచిగా కదా. నాకు వచ్చే ఆలోచన, దానియేలు పడ్డ తర్వాత 4 చూశాడు. చూసి ఒక సింహం దగ్గరికి వెళ్ళి, సింహమా, ఓ సింహమా, పడ్డాను కదే, మీ కడుపును కాల్చాడు కదే, నన్ను తినకపోయావంటే అదంటది అంటది. మాట్లాడమ్మా అంటది. దీంతో నాకెందుకు ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు. సింహమా, అది ఏం మాట్లాడట్లేదు, నువ్వన్నా మాట్లాడకపోయావంటే అదంటది ఇదన్నా అన్నది. అంత సైగే. ఏంటి పాస్టర్ గారు మీరు వెళ్ళి చూసి వచ్చారంటారా? అది ఊరికి సైగే. ఈ గోల ఎందుకులని ఇంకొక సింహం దగ్గరికి వెళ్ళాడు. అసలు దానిని పట్టించుకోవట్లేదు. అది దానిల వైపే చోట్ల ఈ 3కి హెడ్ ఉంది. ఏంటిదే? అక్కడ కూడా హెడ్ ఉంటుందండి. ఎందుకుంటుంది? ఆ హెడ్ దగ్గరికి వెళ్ళారు. హెడ్డా ఓ ఏంది నా సంగతి, నా 3 ఏం పట్టించుకోవట్లేదంటే, అది నోరు తెరిచి మాట్లాడి, నీకు దండం నాయన, వీళ్ళు ఎందుకు మమ్మల్ని బాధ పెడతావు, ఇప్పటికే బాధలో ఉన్నాం. ఎవరు? సింహాలు అంటున్నాయి, ఇప్పటికే బాధలో ఉన్నాం, ఇప్పటికే మా కడుపు కాలుతుంది, అనవసరంగా నువ్వు వచ్చి పడ్డావు, ఎవడో వస్త్రానికి ఎదురు చూసావు, నువ్వు వచ్చి పడ్డావు, నీకు దండవరా సామె, వెళ్ళి మర్యాద అక్కడ కూర్చోపో, మాట్లాడవద్దు వెళ్ళు అని ఈ సింహం అన్నది. పాపము వెనక్కి కొంచెం ఎటకారం ఎక్కువ కదా, ఎవరికి అనుకుందాం. ఈ పరిస్థితులను చూసినప్పుడు ఎటకారం ఎక్కువ అయిపోయింది. సింహమా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటే, ఆ సింహగిడ ఈయనతో చెప్పింది, ఏ లేదండి, నువ్వు రాకతోలికే నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు ఈ గుహలో అడుగుపెట్టి నా సేవకుడు దీంట్లోకి వస్తున్నాడు, నోరు తెరిచావా ఇక నీకు బ్రతుకు ఉండదు, మరొక దినం నువ్వు చూడలేవు, మర్యాద చెప్తున్నా, నోరు మూసుకొని ఉండని మా నోటిని ఏం చేశాడు ఆయన? కట్టేశాడు. ఇంకేం మాట్లాడతావు, ఇంకేం నోరు తెరిచేది, నోరు మీద అడుగుచో అన్నారు. సర్లే, దానిలో అక్కడ కూర్చొని ఆ సింహపు బోన్లు కూడా ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. అయ్యా, ఎంతటి మంచి దేవుడు నువ్వు, ఎంతటి శక్తి కలిగిన దేవుడు, నాకు హాని కలగకుండా ఈ సింహపు బోన్లో కూడా నీవు అడుగు పెట్టావాయా అని అక్కడ చేరి మొరపెట్టుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తుంటే ఈ సింహాలకు భయం పుట్టినట్టున్నాయి. అయ్యా దానియేలా, నువ్వు ఏడిసావంటే మనమేం చేస్తాను, ఏడవద్దు. అక్కడ కూడా కలవరం. ఏటికి? దానియేలు ఏడిచినా మళ్ళీ ఇటుకేమైనా హాని కలుగుతుందేమని. బాబు నువ్వు ఏడవద్దయ్యా, ఈ రాత్రి ప్రశాంతంగా, రేపు ఉదయాన్ని పంపించేస్తాను, నేను పంపిస్తాం అని దానియేలుతో చెప్తే, దానియేలు యేసునామములో అడుగుచున్నావు తండ్రి రామేనని తిన్నగా పడుకుంటుంటే, పాపం అయ్యగారికి అలవాటు కదా, పడుకునేదానికి ఒక బెడ్డు, పెట్టుకునేదానికి ఒక తలదిండి అవసరం కదా. ఇక ఆలోచిస్తున్నాడు, ఏం దానియేలు ఆలోచిస్తున్నావు, అదే పడుకుందాం, ఓహో నీకు బెడ్ కావాలా అని 3 సింహాలు వచ్చి పడుకున్నాయి. ఆ సింహాల మీద అయ్యగారు పడుకుంటే తల వెనక్కి వాలిపోతుంది. ఏమయ్యా దిండా, వస్తాను బాబా అని ఆ హెడ్ వచ్చి ఈ హెడ్ కింద పెట్టింది. ఎవరు? ఆ హెడ్ వచ్చి ఈ హెడ్ కింద పెడితే దానియేలు రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎక్కడా
సింహాల బోన్లో. ఇదంతా ఎందుకు జరిగింది దానియేలు జీవితంలో? చెప్పరు ఏంటండి? ఏ హాని జరగకుండా, ఏ అపాయము కలగకుండా, ఏ అవంతరాలు రాకుండా దానియేలు ఎందుకు కాపాడబడుతూ వచ్చాడు? లేఖనం అంటుంది, దానియేలు యెరూషలేము తట్టు కిటికీలను తెరచి మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. చదువుతారన్నమాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినది తెలుసుకొని వెళ్ళి యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాళ్ళుని. చాలు, ఇప్పుడు తలెత్తున్నాను చూడండి. అనుదినం తనకున్న అలవాటు ప్రకారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వస్తున్న కష్టమును బట్టి, కలతను బట్టి, కన్నీరును బట్టి, భయమును బట్టి దేవుని సన్నిధిలోకి దిగవచ్చి ఒకటే అడుగుతున్నాడు, అయ్యా ఈ అపాయపు అంచులోంచి నేను తప్పించబడాలి, అందుకే నీ సన్నిధిలోనికి వచ్చి నేను మోకరించి ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నాను, ఈ అపాయపు అంచులు తప్పించు అని ప్రార్థన చేస్తానండి. పేపర్ తిప్పి చదివితే అక్కడ రాయబడిన మాట అని తెలుసండి. రాజు అక్కడికి వెళ్ళి ఒకే మాట అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? నాకు వచ్చిన నా తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తా, అక్కడున్న మాటలే చెప్తానులే అని రాజు అంటే, ఇప్పుడు సచ్చినవాడు సమాధానం చెప్పగలడా? మాట్లాడండి. సచ్చినవాడు సమాధానం చెప్పగలడా? చెప్పలేడు కదా. ఆ సింహపు గుహ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. ఈ దానియేలు ఎవరు చెప్పండి? ఈ దానియేలు ఎవరు? జీవము కలిగిన దేవుని కుమారుడు. ఈ దానియేలు ఎవరికి మొరపెట్టాడు? జీవము కలిగిన దేవునికి మొరపెట్టాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఈ దానియేలు ప్రార్థన విన్నాడు గనక సింహపు బోన్లో వేయబడిన ఏం కలగలేదు. రాజు అంటాడు, నీ దేవుడు నిన్ను. అప్పుడు సింహాల గుహలో నుంచి ఒక స్వరం, రాజు 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 బా రాజా నీవు చిరకాలం, రాజా నీవు చిరంజీవి, రాజా ఇదిగో నా దేవుడు ఈ సింహపు బోనులో ఈ సింహాలకు బలి కాకుండా నా దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు అని లోపండి దానియేలును బయటికి తీశారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక ఆపద దానియేలుకు కలిగిందండి. ఇప్పుడు ఆపద మధ్యలో తప్పించబడాలంటే దానియేలు ఏం చేశాడు? మరి మోకాళ్ళ మీదకి దిగివచ్చి ప్రార్థన చేస్తే తప్పించాడా లేదా? ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనము ఈనాటి వరకు ఎందుకు మన కుటుంబంలో ఆపదలు పొంచి ఉన్నాయి? ఎందుకు మన కుటుంబంలో అవంతరాలు ఎగిసిపడుతున్నాయి అలల వలె? ఎందుకని మన కుటుంబంలో చిన్న పిల్లలుగా మలచబడి కుటుంబంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక ఎందుకు ఆలోచనతో నింపబడిపోతూ ఉన్నాం? కారణం అంటే వీటిని అణచివేయగలిగిన దేవుడు సన్నిధిలోకి వచ్చి నువ్వు మోకరించలేకపోతున్నావు. మనకు తెలియంది ఒకటేనండి, ఏంటి? నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్తే కార్యం జరుగుతుందనే ఆలోచన మనకు లేదు. కష్టం కలిగినప్పుడు ఏం చేస్తున్నాం? బాధ కలిగినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ బాధను తలంచుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నాం. సేవకుడు చెప్పనా, ఏ రోజు కూడా బాధ కలిగిందని దేవుని యొద్దకు వచ్చి మోకరించావా? లేదు. బాధ కలిగినప్పుడు కూడా మంచం ఎక్కి కన్నీరు కారుస్తున్నావు. ఇంకా భార్య వచ్చి, భర్త వచ్చి, లేమ్మా లేయా అంత అన్నం తినంటే మూతి ముడుచుకొని పడుకుంటున్నావు. అవునా కదా? నేను చెప్పేది కరెక్టా కదా? ఈరోజున కుటుంబాలు జరుగుతున్న తంతదే. ఒక సమస్య కలిగిందని ఆ సమస్యను తలంచుకొని వేదన పడుతున్నావు. ఒక సమస్య నిన్ను బాధపడుతుంది, ఆ బాధను తలంచుకుంటూ గొప్పగా కోల్చబడుతూ ఉన్నావు. కోల్చబడుతున్నావు కానీ ఆ కోల్చబడుతున్న ఆ సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చావా? రాలేకపోతున్నావు. రాలేకపోతున్నందువలన కలుగుతున్న నష్టం అంతా ఇంత కాదండి. ఓ సేవకుడిగా నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నానండి, నీ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే
నీ సమస్యల మధ్య నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, నీ కంట కన్నీరు లేకుండా, వేదన లేకుండా ఆనందకరంగా అడుగులు వేయాలంటే, నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో నిలబడాలంటే, నీ కుటుంబంలో ఏ సమస్య లేకుండా ఆనందకరంగా బ్రతకాలి అంటే, వాటన్నిటిని సమస్యలు కలగవచ్చు, ఆటంకాలు కలగవచ్చు, అవంతరాలు రావచ్చు, ఆటుపోటు రావచ్చు, అపాయాలు కలగవచ్చు. వీటన్నిటిని బట్టి నీవు దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా వీటి మీద నాకు జయం ఇవ్వవా, వీటిలోంచి నువ్వు తప్పించవా అని మోకాళ్ళ అనుభవం రాగలిగితే, నీ మోకాళ్ళ ప్రార్థనే నీకు విజయాన్ని చేకూర్చబోతూ ఉంది. మోకాళ్ళ ప్రార్థన నీకు జయమును ఇవ్వగలుగుతుంది. మోకాళ్ళ ప్రార్థన నీకు నెమ్మదిని దయచేయబోతూ ఉంది. మోకాళ్ళ ప్రార్థన నీ సమస్యల మధ్య నుంచి లేవనెత్తబోతూ ఉంది, విడుదల కలగ చేయబోతూ ఉంది. ఇక మీదట ఇప్పటి వరకు ఏ సమస్యల మధ్యలో, ఏ సమస్యల సుడిగుండాల మధ్యలో కన్నీరు కారుస్తూ ఉన్నావు, ఆ చోట నుంచి నీ కుటుంబం లేవనెత్తబడినట్లుగా నీవు మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే, ఆ మోకాళ్ళ ప్రార్థన వాటన్నిటిని ఎదుట నిలబడకుండా చేయబోతూ ఉంది. ఆ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి ఏమి ఇవ్వబోతుంది? సంతోషాన్ని ఇవ్వబోతుందండి, ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక ఏ అవంతరాలు, అపాయాలు, ఆటుపోట్లు నీ కుటుంబం ఎదుట నిలబడవు. వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? నోళ్ళు మూయించేస్తాడు. నోళ్ళు మూయించేస్తాడు. నేను అనే మాట అండి, మీరు అనుకోవచ్చు, అయ్యా ఈ సింహాలు మా మధ్యలోకి ఎందుకు వస్తాయ్యా, అడవిలో కాదయ్యా అంటారేమో. కాదమ్మా, సింహాలు ఇక్కడే ఉంటాయి. అది ఏ రూపంలో ఉంటాయి? మానవుని రూపంలో ఉంటాయి. ఏ రూపం? అమ్మా, తెల్ల చీర కట్టొచ్చు, నల్ల చీర కట్టొచ్చు, ఎర్ర చీర కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు తల్లి. ఎక్కడా? సింహాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడెక్కడే మన పక్కనే కూర్చొని ఉంటాయి. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను అంటల్లా, దావీదు అంటాడు ఆ మాట. పాత నిబంధనలో దావీదు ఆ మాట అంటాడు, క్రొత్త నిబంధనలో దైవజనుడు పౌలు అంటాడు ఆ మాట. నేను అంటల్లా, మానవుని రూపాల్లోన చెప్పరేంటండి సింహాలు. ఇక ఏం లేదు, మన ముందు బాగున్నట్టే ఉంటాయి, వెనక మట్టి పట్టుకుంటాయి. వెనకనే, మామూలు కాదు. అందుకే దావీదు ఒక మాట ఉంటుంది తన కీర్తనలో, అయ్యా నేను సింహపు లాంటి మనుషుల మధ్య సంచరిస్తున్నాను. ఇదిగో, ఏ సింహాల మధ్య నేను సంచరిస్తున్నప్పటికీ ఏ సింహపు నోట నీవు నన్ను పడకుండా, నా దేవా ఈనాటి వరకు నన్ను రక్షించావు. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, కీర్తన 22వ కీర్తన 13వ చరణం 21. నన్ను చూడమన్నా 13వ చరణం 21వ చరణం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. దావీదు అంటాడు, నేను సింహాల మధ్య సంచరిస్తున్నాను. ఏ సమయంలో నా శత్రువులు సింహం వల్లే మారి నన్ను చంపాలని కంకణము కట్టుకున్నారు, కానీ నా దేవుడు వారి నోట పడకుండా ఏం చేశాడు? నన్ను తప్పించాడు. పౌలు కూడా తిమోతితో ఆ మాట అంటాడండి. ఏమంటాడంటే, తిమోతి ఇదిగో సంఘములో ఒకడున్నాడు, వాడికి పలుసార్లు హెచ్చరిక చేశా, పలుసార్లు బుద్ధి చెప్పా, కానీ వాడు ఏం చేశాడంటే నా మీద కోపాన్ని పెంచుకున్నాడు, నా మీద పగను పెంచుకున్నాడు. ఒరే మారరా అన్న, బ్రతుకును మార్చుకోరా అన్న. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? ఒక గుంపును తయారు చేసుకొని ఆ గుంపును ఎలా మార్చాడంటే సింహాల వలె మార్చాడు. నేనేం చెప్పేవాడికి? బాగుపడరా అన్నా. నేనేం చెప్పేవాడికి? ఒరే వెళుతున్న మార్గం సరైనది కాదరా అన్నా. నేనేం చెప్పేవాడికి? ఒరే నువ్వు దేవుని ఎదుట నిలబడాలరా అని చెప్పా. కానీ దానికి వాడు విభిన్నంగా నా మీదికి వ్యతిరేకంగా లేచి సింహములాగా తయారైపోయాడు. గనుక నువ్వు వాడిని ఏమనొద్దు, వాడిని నేను సాతాను గడికి అప్పగించేశా. నువ్వేం పట్టించుకోవద్దు, దాని గురించి నువ్వేం కంగారు పడవద్దు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల మధ్యలో నేను నడిపించబడుతున్నప్పటికీ నా దేవుడు నా ప్రక్క నిలచి, పౌలు తిమోతి అంటున్నాడు, నా దేవుడు నా ప్రక్క నిలచి ఏం చేశాడు అంటే సింహపు నోట పడకుండా నా దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు నా పక్షము నిలిచి నా పట్ల అద్భుతం చేశాడు. ఆ సింహానికి నేను బలి కాకుండా నా దేవుడు
నన్ను తప్పించాడు అంటారండి. నిజమే. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెబుతూ వచ్చానంటే, మనము గడిచిన రోజులలో ఏ సింహపు లాంటి ప్రజల మధ్య నువ్వు పడిపోయి, ఆ ప్రజలు ఒకవేళ నిన్ను చంపాలని కంకణము కట్టుకొని, నీ పేరును చెడగొట్టాలని తలంచుకొని, నిన్ను అవమానపరచాలని, నీ మీద నిందలు మోపాలని, అదో రకంగా నలుగురికి నీ గురించి చెయ్యాలని, చాటి చెప్పాలని ఒకవేళ సింహంలాగా నీ మీద ఎగిసిపడుతున్నారేమో, నాకు తెలియదండి. అలాంటి అనుభవాలలో ఒకవేళ నీవు నిలిచిపోయావేమో, నాకు తెలియదండి. నాకు కలగవచ్చు, మీకు కలగవచ్చు. నేను ఒక మాట అన్నా, అంతటి దైవ సేవకుడికే కలిగితే మన సంగతి ఏంటి చెప్పరేంటండి? అంత దైవ సేవకుడికే కలిగింది, మరి నాకు కలగవేంటి, మీకు కలగవేంటి? కొన్ని సింహాలు మన పక్కనే ఉంటాయండి. ఏంటి చెప్పరేంటి? కొన్ని సింహాలు మన పక్కనే ఉంటాయి, ఎప్పుడెప్పుడు మింగుదామా అని చూస్తుంటాయి. అప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, ఈ సింహపు నోట మనం పడకుండా ఉండాలంటే ఎక్కడికి రావాలి చెప్పండి? ఈ సింహాల నోట మనం పడకుండా, మన పేరు చెడిపోకుండా, మనం ఆనందకరంగా సంతోషకరంగా గంతులు వేయాలంటే మనము చెయ్యవలసినది ఒక్కటే. ఎక్కడికి రావాలి? నీవు ఎప్పుడైతే నీవు మోకాళ్ళ మీదకి రాగలుగుతావో, ఎప్పుడైతే మోకాళ్ళతో కూడిన ప్రార్థన చేయగలుగుతావో, మరుక్షణం నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నారు. నేను బలపరచబోతూ ఉన్నాడు, శక్తితో నింపబోతూ ఉన్నారు. ఏ సింహాల నోట పడకుండా, ఏ సింహాలకు బలి కాకుండా మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. నిన్ను బలపరచగలిగిన దేవుడు, శక్తితో నింపగలిగిన యేసు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఆటంకాలు తొలగిపోతూ ఉన్నాయి, అవమానాలు తొలగిపోతూ ఉన్నాయి, ఆవేదనలు తొలగిపోతూ ఉన్నాయి. నిన్ను సమాజంలో నా దేవుడు విలువగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల ప్రభావం నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు మీ ప్రక్క నిలిచి సింహాల నోట పడకుండా మిమ్మల్ని అందరినీ తప్పించునుగాక, విడిపించునుగాక, విడుదల కలగ చేయునుగాక. అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పక్కనే చెబుతూ ఉన్నాడు, మీరు మోకాళ్ళ అనుభవంలోనికి రాగలిగితే నేను మీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాను. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్తూ ఉన్నానని, ఏ సమస్య కలుగుతూ ఈనాటి వరకు వచ్చిందో, ఏ బాధల మధ్యలో వీడవబడుతూ, కొట్టబడుతూ, కన్నీరు కారుతూ, వేదన చెందుతూ, అల్లల్లాడిపోతూ, అడుగులు ముందుకు వేయలేక, ఒకవేళ అవమానాన్ని నెత్తి మీద వేసుకొని అలాగే గొప్పగా కోల్చబడుతూ వేదన చెందుతున్నావేమో నాకు తెలియదండి. వాటన్నిటికి ముగింపు కలగాలంటే నువ్వు మోకాళ్ళ మీదకి రా. ఎక్కడికి రా చెప్పండి? మోకాళ్ళ మీదకి రా. నీవు మోకాళ్ళ మీదకి వచ్చి నీ సమస్యను బట్టి దేవునికి మొరపెట్టు, నీ సమస్యను బట్టి దేవునికి ప్రార్థించు, నీ సమస్యను బట్టి దేవుని పాదలు పట్టుకొని అడిగితే సింహపు బోన్లో దానియేలు ప్రక్క నిలబడిన దేవుడు, అరణ్యములో శత్రువుల మధ్య దావీదు ప్రక్క నిలబడిన దేవుడు, ఆ సింహం లాంటి ప్రజల మధ్య దైవ సేవకుడిన పౌలుకు ప్రక్క నిలబడి వారిని బలపరిచి సింహాల నోట పడకుండా తప్పించి క్షేమము దయచేసిన ఆ దేవుడే మీ పరిస్థితులన్నిటిలోంచి తప్పించబోతూ ఉన్నాడు. మీ పరిస్థితులన్నింటిలో నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ప్రార్థన నీకు జయం ఇవ్వబోతూ ఉంది. ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉంది. ప్రార్థన నీ పిల్లల జీవితాన్ని మార్చబోతూ ఉంది. ప్రార్థన నీ భర్త జీవితాన్ని మార్చబోతుంది. ప్రార్థన నీ కుటుంబంలో నెమ్మదిని కలగ చేయబోతుంది. ప్రార్థనే నీకు క్షేమమును దయచేయబోతూ ఉంది. ఆ ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీవు ఉన్నతమైన శిఖరాలు ఎక్కునట్లుగాను, ఉన్నతమైన స్థితిలో నిలబడినట్లుగా నీకు సహాయము చేయబోతూ ఉంది. ఆ ప్రార్థన నీవు అలవాటుగా మార్చుకోగలిగితే, ఆ ప్రార్థన నీ మనసులో ఉండగలిగితే, ఆ ప్రార్థనలో నీవు నిలిచి ఉండగలిగితే, ఆ ప్రార్థనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయబోతూ ఉంది. అలాంటి ప్రార్థనలోనికి నీవు అడుగు పెట్టి చూడు. మీ కుటుంబాలన్నిటి నదిలో స్వర్గసీమలుగా ఉంచబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఆనందకరంగా అడుగులు వేయనట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆ మోకాళ్ళ అనుభవంతో కూడిన ఆ ప్రార్థనలో మీరేం చేయాలి?
అడుగుపెట్టి ఒక్కసారి ఆయన వైపు చేతులు చాపి మొరపెడితేనండి, నేను దాటిపోయేవాడు, చెప్పండి, నేను దాటిపోయేవాడు కానే కాదు. ఎంతటి గట్టు సమస్య అయినా ఈరోజు ప్రభుని అడగండి, అది ఏదైనా కావచ్చు, అది ఎంతదైనా కావచ్చు. ఇక నేను దీన్ని జయించలేను, దీన్ని నేను దాటలేను అనుకున్న పరిస్థితులు కావచ్చు, ఇక ఇది జరగదు, ఇక ఇది చూడను అనే పరిస్థితులు కావచ్చు. ఈరోజు మోకాళ్ళ మీదకి రా. ఈరోజు మోకాళ్ళ మీదకి వచ్చి రోజు ఈ అనుభవాలు నువ్వు నడుచుకుంటూ ఈ అనుభవాలలో ముందు సాగుతూ వెళ్ళండి. నీవు అడుగుపెట్టిన ఆ రోజే నా ప్రభు నీ ప్రక్కకు దిగిరాబోతూ ఉన్నాడు. నేను మోకాళ్ళ మీదకి రాలేనయ్యా, కష్టపడ్డాను, పగలంతా కష్టపడ్డాను, అబ్బో కంపెనీలో నిలబడి కంపెనీలో తిరిగి కంపెనీలో చేసి నా వల్లగా అవట్లేదయ్యా అని, ప్రభువా నా బాధ నీకు తెలుసు కదయ్యా, నా సమస్య నీకు తెలుసు కదయ్యా, యేసునామములో అడుగుచున్నావు తండ్రి, నువ్వు తప్ప నాకెవరు ఆమెన్ అన్నవనుకో, తెక్క మొహం నీ పాటు నువ్వు నా పాటు నేను ఉంటానంటాడు ఆయన. అది కాదు, ప్రార్థన ఎట్టుబడితే చేసేది కాదు, అర్థమవుతుందా? ప్రార్థన ఎట్టుబడితే చేసేది కాదు. ప్రార్థనకు ఒక క్రమం ఉంది, ప్రార్థనకి ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి. దాని ప్రకారం దేవుని సన్నిధికి వచ్చి మోకరించి అడిగితే అది ఎంతటిదైనా దాన్ని చేటుకు సర్వశక్తి గల దేవుడు నీ ప్రక్కకి నిండు మనసుతో కోరుకున్న మాటలు ముగిస్తున్నానండి. ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు. మోకరించి నా దేవుణ్ణి అడుగుతూ ఉండగానే ఆ రోజు సింహాల బోన్లోకి దిగి వచ్చాడు కదా, సింహాల బోన్లోనికి కాదు, నీ సమస్యల మధ్యలో నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు, నీ పరిస్థితుల మధ్యలో నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన అడుగు పెడితే అద్భుతం తప్పక జరగబోతూ ఉంది. ఆయన అడుగు పెడితే కార్యం నెరవేర్చబడుతూ ఉంది. ఆయన అడుగు పెడితే నీవు ఇక దాటలేను అనుకున్న దానిని నా ప్రభు చెయ్యి పట్టుకొని దాటించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మోకాళ్ళ అనుభవంలో అడుగు పెట్టి నీవు వేడుకుంటే తప్పక నా దేవుని కనికరం మీ మీదికి దిగరాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సమస్య కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఎందుకు ఒక సమస్య నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? మనం ఎక్కడికి రావాలి? మోకాళ్ళ ప్రార్థనే అన్నిటికీ మూలం. ఆ ప్రార్థన లేకపోతే మనిషి మనుగడ. ఓ మాట చెప్పనా, ప్రార్థనే మన ఊపిరి. ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, క్రీస్తుని ఎరిగిన వ్యక్తికి ఏంటిది ఊపిరి? ఏంటిది ఊపిరి? ప్రార్థనే. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? అది మళ్ళీ ఏదేదో అనుకుంటారు. ప్రార్థన అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నానో, నేను అడిగితే మీరు ఎలా చెప్తున్నారో అలా మాట్లాడుకోవటమే. ఎవరితో అంతే. నా సమస్య దేవునితో చెప్పడం, దేవుడు నా పట్ల చేసే కార్యాన్ని నాకు తెలియజే, అదే ప్రార్థన. మళ్ళీ ఏదో భారం ఎలా చేయాలో, మళ్ళీ దీనికి ఏమన్నా ఇంకేంటి కోచింగ్ దీనికి ఏమైనా కోచింగ్ తీసుకోవాలా, సీనియర్ అక్క దగ్గరికి వెళ్ళి సీనియర్ అన్న దగ్గర అన్న ఎలా ప్రార్థన చేయాలి అని అడగాల్సిన అవసరం ఏం లేదమ్మా. రా నా దగ్గరకు, నేను నీకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాను, అది ఏం లేదు. తెక్క మొహలారా అంటే మూతి పగల కొట్టండి. ప్రార్థన అంటే ఏం లేదు. నీ సమస్య దేవునితో చెప్పుకోవటమే ప్రార్థన, వేరొకటి కాదు. ప్రక్కన పడుతూ నీ సమస్య ఎలా చెప్పుకుంటున్నావో అలాగే దేవునితో చెప్పుకోవటమే. అయ్యా నాకు ఈ సమస్య, అయ్యా నాకు ఈ బాధ, అయ్యా నాకు ఈ కష్టం, నువ్వు కాక ఎవరు తీరుస్తారు అని అడగటమే ప్రార్థన. అలా అడిగి చూడండి. అలా అడిగి ఎలా అడుగుతారు? పడుకొని కమ్మగా కడుపులో నీళ్లు కదలకుండా, కడుపులో తిండి కదలకుండా, ఏవండి మంచం మించి కదలకుండా, తల కదలకుండా, ప్రభువా నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు కదయ్యా, నా బాధ నీకు తెలుసు కదయ్యా అని పడుకో. దేవుడు అంటారు, సన్నాసి మొహమా, నువ్వు పడుకో అంటాడు. అంతే. దానికి జవాబు రావాలి. ఎక్కడికి రావాలి? మన పితరులు అదేనండి. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? దానియేలు దేవుని సన్నిధిలోకి వచ్చేసాడు. ఈ రోజు నుండి అట్లా రావటం నేర్చుకోండి. నిశ్చయముగా
దానియేలు ప్రక్క నిలిచి తప్పించిన దేవుడు మీ కుటుంబాలన్నీ కూడా తప్పించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్ని తలంచిన వాడి దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఎందుకని మోకాళ్ళ మీదకి రావాలి? మనము సమస్యల మధ్యలో నుండి విడిపించబడినట్లుగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ ప్రార్థన సమస్యలన్నిటికీ పరిష్కారము చేయబోతుంది. నిశ్చయముగా నా దేవుడు ఈ అనుభవాలు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. మీ సమస్యలన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ చేయునుగాక. మీ బాధలన్నిటికీ ముగింపు కలగ చేయునుగాక. మీ శ్రమలన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. నెమ్మది, సంతోషం, సుఖం, ఆనందం మీ కుటుంబాలు నా దేవుడు సదాకాలం నిలబెట్టునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను త్వరగా. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు నోరు తెరచి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు మోకాళ్ళ అనుభవం నాకు లేదయ్యా. మోకాళ్ళ అనుభవం లేక నేను కన్నీరు కారుస్తూ వచ్చాను. ఆ మోకాళ్ళ అనుభవం నాకు కావాలి. అందరు 2 చేతులు ఆకాశం వైపెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేనే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో చేరి మోకాళ్ళుని తన దేశ ప్రజల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. అతని మోకాళ్ళ ప్రార్థన చూచిన దేవాది దేవుడు ఆ ప్రజలను దాటిపోలేదు. పితరులకు తోడై ఉన్నట్లుగా ఆ ప్రజలకు తోడై ఉన్నారు. పితరులకు తోడై ఉన్నట్లుగా, పితరులను ఆశీర్వదించినట్లుగా ఆ ప్రజలను కూడా ఆశీర్వదించుతూ వచ్చారు. కారణం ప్రజల నిమిత్తం. మోకాళ్ళ మధ్యలోనికి వచ్చాడే, దాటిపోలేదే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నీ కుటుంబం నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, నీ వ్యాపార నిమిత్తం, నీ ఉద్యోగ నిమిత్తం, నీకు కలుగుతున్న వాటిలో నిమిత్తం నీవు దేవుని యొద్దకు వచ్చి మోకరించగలిగితే, మోకాళ్ళ మీదకి నీవు దిగి రాగలిగితే, నీ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉంది. నీ కుటుంబానికి నెమ్మదిని కలగ చేయబోతూ ఉంది. ఆ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబాన్ని క్షేమకరమైన చోట నిలబెట్టబోతూ ఉంది. ఆ మోకాళ్ళ అనుభవం నీకు లేదేమో, ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు చూడు. మోకాళ్ళ మీదకి రా. దానియేలు గురించి దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది. ఒక సమస్య ఎదురుగా నిలబడింది, ఒక బాధ ఎదురుగా నిలబడిపోయింది. ఆ బాధల మధ్య నుంచి తప్పించబడినట్లుగా, అపాయాలు అవంతరాల మధ్య తప్పించబడినట్లుగా దానియేలు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆపదలు తొలగిపోవాలి, ఈ సింహాల నోట నేను పడకూడదు, నాకు విడుదల కావాలి అని ప్రార్థిస్తే దేవుడు తన ప్రక్క నిలిచి సింహాల బోన్లోనికి దిగివచ్చి సింహపు నోట పడకుండా తప్పించి సజీవుల మధ్య నిలబెట్టాడు. అతనికి కలుగుతున్న సమస్యలు తొలగిపోయేట్లుగా దేవుడు చేశాడు. ఆనందాన్ని కలగచేశాడు. ఈరోజు నుంచి నువ్వు కూడా నీ కుటుంబంలో ఏవి కనబడుతున్నాయో, ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి వేదనకు గురై కన్నీరు కారుస్తూ అల్లల్లాడిపోతూ ఉన్నావో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో కలుగుతున్న సమస్యను బట్టి, కలుగుతున్న ఆపదను బట్టి, అవమానాన్ని బట్టి, ఆవేదనను బట్టి, కన్నీరును బట్టి ఈరోజు దేవుని అడిగి చూడు. నిశ్చయముగా ఈ దినము నుండి నీవు మోకాల అనుభవంలోకి వచ్చి వాటి నిమిత్తం ప్రార్థించగలిగితే, ఇప్పటి వరకు నేను వెంటాడుతున్న ఏ శ్రమ, ఇప్పటి వరకు నేను పీడిస్తున్న ఏ అవమానం, ఇప్పటి వరకు నిన్ను వెంటాడుతూ కలవరపెడుతూ ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు నీ ముంగిట నిలబడకుండా దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. వాటన్నిటి మీద నీకు జయం కలగబోతూ ఉంది. నీవు జయముతో ఊరేగబోతూ ఉన్నావు. జయం నీకు కలుగునుగాక. ఆ జయముతో నీవు సాగి వెళ్ళినట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అడుగు, అయ్యా నేను మోకాళ్ళ ప్రార్థన నేను చేస్తానయ్యా. నా కుటుంబాన్ని కట్టండి, నా పిల్లలను కట్టండి, వ్యాపారాన్ని కట్టండి, ఉద్యోగులకు మార్పును తీసుకొని రండి. నేను ఉన్నతమైన స్థితిలో నిలబడాలి, ఉన్నతమైన శిఖరాలు నేను ఎక్కాలి. కనుక నా ప్రార్థన విని నా ప్రక్క నిలిచి నన్ను బలపరచని కోరుకోండి. నిశ్చయముగా
ఈ ఫిబ్రవరి ఈ చివరి ఆదివారం నుండి నా దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నారు. మీరు దానిని చూడబోతూ ఉన్నారు. మీరు దానిని చూడబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం, నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఎక్కడి వారు అక్కడ మీ కుడి చేతులు ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ సమస్య ఏదో ప్రభుతో చెప్పండి. మీ సమస్య ఏదో ప్రభుతో చెప్పండి. మీ కష్టం ఏదో ప్రభుతో చెప్పండి. ఇప్పటి వరకు మనుషులతో చెప్పేది చాలు. ఇప్పటి వరకు మానవులతో చెప్పేది చాలు. ఇక అన్నిటిని విడిచి ఈరోజు ప్రభుతో చెప్పండి. నీ వ్యాపారమా, నీ కుటుంబమా, నీ పిల్లల, నీకు కలుగుతున్న సమస్య, నీకు వెంటాడుతున్న పరిస్థితుల ప్రభావాల దేవునితో చెప్పండి. ఈ మాసపు ఈ చివరి ఆదివారం నుండి నా ప్రభు మహిమ కలిగిన బాహును చాపబోతూ ఉన్నాడు. వాటన్నిటి మధ్య నుంచి విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. వాటన్నిటి మధ్యలో నుండి నా ప్రభు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ప్రార్థన చేసుకోనండి. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆనాడు సొలొమోను నీ సన్నిధిలోనికి వచ్చి మోకరించినట్లుగా మేము నీ సన్నిధిలోనికి వచ్చి మోకరిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, మేము మోకళ్ళ అనుభవంలోనికి దిగి రాగలిగితే మా ఎదుట నిలబడిన ఆటంకాలు, అవమానాలు, ఆటుపోట్లలోంచి విడిపిస్తారని మాట ఇచ్చి ఉన్నారు నాయన. కలుగుతున్న అవత్రాల నుంచి మీరు తప్పిస్తారని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే కలుగుతున్న ఆటుపోట్లు, అవంతులు తప్పించబడాలి, క్షేమం కలగాలని మోకాళ్ళ మీకు దిగి వచ్చి ఉన్నారు, వారి కుటుంబాలన్నిటికీ క్షేమం కలుగునుగాక, వారి కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక, ఆపదలు తొలగిపోవునుగాక నాయన. అలాంటి కార్యముని మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువుని యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది మోకాళ్ళ అనుభవానికి రావాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యక్తిగత జీవితానికి, ఈ సంఘానికి క్షేమమును, ఆనందమును, సంతోషమును కలగచేయునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్.